మనం క్షేమంగా ఉండాలంటే మొట్టమొదటిగా మన జీవితంలో దేవునితో సహవాసం చెయ్యాలి, అనగా ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. ప్రార్థన జీవితము ఎవరి జీవితంలో అయితే ప్రార్థన జీవితం ఉన్నదో వారు తమ జీవితంలో దేవుని యొక్క కృపను, క్షేమాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. ఇర్మియా, నేను మిమ్మును చెరగొని పోయిన పట్టణము యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడు. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. హల్లెలూయా. నేను మిమ్మును చెరగొని పోయిన పట్టణము యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. హల్లెలూయా. మనం క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఎలాంటి ప్రార్థన చేయాలి? ఎప్పుడు మన కొరకే, మన పిల్లల కొరకే, మన కుటుంబ సభ్యుల కొరకే, మనమే బాగుండాలి అని మన కోసమే ప్రార్థన కాదు, కానీ నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎందరో మంది ఉన్నారు. నశించిపోతున్న ప్రజలు, నశించిపోతున్న గ్రామాలు, నశించిపోతున్న పట్టణాలు, నశించిపోతున్న రాష్ట్రము, దేశము దేవుని ఎరగక, దేవుని నామాన్ని తెలుసుకొనక వారేమైపోతున్నారు? క్షేమాన్ని కోల్పోతున్నారు. క్షేమాన్ని కోల్పోతున్నారు, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు, దేవుని యొక్క మేలును అనుభవించలేకపోతున్నారు. కాబట్టి ఏ పట్టణం అయితే, ఏ గ్రామం అయితే దేవుని తెలుసుకొనకుండా నాశనమైపోతున్నదో ఆ గ్రామం కొరకు, ఆ పట్టణం కొరకు, అక్కడున్నటువంటి ప్రజల కొరకు, అక్కడున్నటువంటి మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. మన కోసము, మన కుటుంబ సభ్యుల కోసమే కాకుండా మన కోసము, మన గ్రామం కోసము